తులసి పంటతో లక్షలు సంపాదించొచ్చు. వితిన్ 3 మంత్స్, ఏడాది ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు గూడా ఉన్నారు. పక్కా. నేను వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. ఓన్లీ రిక్వెస్ట్ 500 లైక్‌లు అడుగుతున్నా. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. ఓకేనా? తులసి చెట్టు నుంచి ఏ రకంగా డబ్బులు సంపాదించుకుంటారు? తులసి చెట్టులో ఉన్నటువంటి రహస్యాలు ఏంటనేది చాలా క్లియర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆఖరి దాకా చూడండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం నైట్ పడుకునే వరకు మనం యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్‌లో కూడా తులసి గ్యారంటీ ఉంటది. మీరన్నది నిజం. మీరు కావాలంటే యూజ్ చేసే పేస్ట్, మీరు యూజ్ చేసే ఫేస్ క్రీమ్స్, మీరు యూజ్ చేసే ఆయిల్స్‌లో కూడా ఖచ్చితంగా తులసిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం చెక్ చేయము అంతే. తులసి అనగానే మార్నింగ్ లేవగానే స్నానం చేసిన వెంటనే తులసి చెట్టుకి పూజ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. సో, ఇప్పటికి ఎన్నో ఇళ్లలో దీన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు గూడా ఉన్నారు. దీన్ని పూజించేవాళ్ళున్నారు. దీని ద్వారా ఒక భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళేవాళ్ళున్నారు. తులసి చెట్టు యొక్క ఆకుని ప్రతిరోజు నోట్లో వేసుకొని తినడం ద్వారా ఒక సర్వరోగ నివారణగా నమ్మేవాళ్ళు గూడా ఉన్నారు. ఆయుర్వేద గురువులు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి మాటలు. అయితే ఈ తులసిలో దాగున్నటువంటి అసలు రహస్యాలు, తులసి చెట్టు పంట ద్వారా వచ్చేటువంటి లాభాల గురించి మనం మాట్లాడుకుందాం. తులసిలో 2 రకాలు. ఒకటి రామ తులసి, రెండోది శ్యామ తులసి అని పిలుస్తారు. రామ తులసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శ్యామ తులసి కాస్త నల్ల కలర్‌లో, బ్లాక్‌లో ఉంటుంది. రామ తులసిని ఎక్కువగా మార్కెట్‌లో అవైలబుల్‌గా దొరుకుతూ ఉంటుంది. సో, దీన్ని ఎక్కువగా ఉత్తరప్రదేశ్, అట్లాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. సో, స్వచ్ఛమైనటువంటి తులసి ఆయిల్ బయట రూ. 1000-1500 మార్కెట్‌లో దొరుకుతుంది. తులసి చెట్టుని ఏ రకంగా పండిస్తారు? తులసి చెట్టులో ప్రాఫిట్స్ ఎట్లా తీసుకుంటారని క్లియర్‌గా చూద్దాం. తులసి చెట్టుని పండించడానికి ఒక హెక్టార్‌లో 120-150 కిలోల ఆయిల్‌ని బయటికి తీయొచ్చు మొత్తం హెక్టార్‌లో. సో, ఇక్కడే మనకు ప్రాఫిట్ అర్థమైపోతుంది. మనం తీసుకునేటువంటి ఆయిల్ కాస్ట్ వాల్యూ 1000-15 రూపీస్, రూ. 1500 ఉంది మార్కెట్‌లో. రిటైల్‌లో ఇంకాస్త తక్కువ దొరకొచ్చు. మీరు చూసేటువంటి హెక్టార్‌ని బట్టి, మీరు వాడే పంటను బట్టి, క్వాలిటీని బట్టి అది అవైలబుల్‌లో ఉంటదనమాట. సో, దీనికి ఎక్కువగా వాటర్ అనేది అవసరం ఉండదు. దీనికి ఎక్కువగా క్రిమికీటకాలు లాంటి భయం అస్సలే లేదు. దీన్ని పండించడానికి విత్తనాలను తీసుకొచ్చి పొలంలో చల్లిన తర్వాత 15-20 రోజులకి పక్వానికి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మొక్కలుగా పక్వం అంటే మొక్కలుగా ఇట్లా బయట పైకొస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత ప్రతి 2 వారాలకి ఒకసారి దీనికి చిన్న చిన్న నీళ్ళని అందజేస్తూ ఉంటే ఇది ఎక్కువగా మంచి ఫలితాలనివ్వడం జరుగుతుంది. సో, మొత్తం మీద అంటే పండించినటువంటి పంట 3 నెలల తర్వాత కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తది. సో, మీ పంటని పండించిన తర్వాత దీని నుంచి ఎలాగ ఆయిల్‌ని బయటకి తీయాలి? దీని నుంచి ఎలా మార్కెటింగ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, దీనికోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వం యొక్క హెల్ప్‌ని తీసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో దీనికి సంబంధించి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. మీరు గనక తులసి మొక్కలను పెంచుతున్నట్టే ప్రభుత్వం ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే సబ్సిడీ ఇస్తది. పండించిన పంట వద్దకే ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్లాంట్‌లను తీసుకొచ్చి, ఆ ప్లాంట్స్‌లో మీ మొక్కల్ని పెట్టి, ఆ మొక్కల ద్వారా వచ్చినటువంటి ఆయిల్‌ని డైరెక్ట్‌గా బయట మార్కెటింగ్ చేసేటువంటి సదుపాయాన్ని ప్రతి ప్రభుత్వం గూడా ఇస్తుంది. మీరు లోకల్‌గా ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ మీదే సరిపోతుంది. లేదు ప్లాంట్ సహాయం మాకు లేదు అనుకుంటే, మీరు ఎక్కడైతే మీరు ప్లాంట్స్ ఉంటాయో అక్కడికి వెళ్లి ఆయిల్‌ని మీరే డైరెక్ట్‌గా తీయించేసుకోవచ్చు. గానుగలాగా ఉంటాయవి. సో, తులసి చెట్టు వల్ల ఎంతో లాభం ఉంటాయి. ఒక 15-20 రోజుల్లో మీరు గింజలను తీసుకొచ్చి తులసి చెట్టుల్ని పెంచిన తర్వాత 3 నెలల్లో మీకు అనుకున్నంత లాభాన్ని తీసుకురాగలిగింది తులసి చెట్టు. తులసి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆయిల్ ఎన్నో ఆయుర్వేద షాపుల్లో మీకు అవైలబిలిటీగా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. లేదా ఆయిల్‌ని తీయకపోతే తులసి ఆకుల్ని, తులసి చెట్టుని డైరెక్ట్‌గా బయట మార్కెటింగ్ చేసుకొని అమ్ముకున్న దాని నుంచి కూడా మీరు ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఇండియాలో లక్నోలో తులసి చెట్టు గురించి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేటువంటి సంస్థ, తులసి చెట్లను పెంచేటువంటి సంస్థ సహాయం చేస్తూ ఉంటుంది. సో, తులసి చెట్టును పెంచిన తర్వాత డైరెక్ట్‌గా లక్నోలోని ఆ సంస్థని కాంటాక్ట్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీ పంట మీకు విజయవంతంగా వాళ్ళిచ్చేస్తారు, అందుతుంది. 3 నెలలు కష్టపడినటువంటి పంటకి మంచి ప్రతిఫలం దక్కుతుంది. సో, తులసి చెట్టు అద్భుతమైనటువంటి లాభాలనిచ్చేది. ఎంతో ప్రాఫిట్‌ని తీసుకోదగింది. 3 నెలల్లో మీరు లక్షల డబ్బులు సంపాదించొచ్చు. మీకయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి కేవలం 15,000-20,000 ఉంటది. కానీ దాని ప్రాఫిట్ 3,00,000-5,00,000 వరకు ఉంటుంది. అలా అలా ఎక్కువ పెట్టుబడి పెట్టి కోట్లలో సంపాదించిన వాళ్ళు సో, దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంకేదైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఆళ్ళతో మాట్లాడి వీడియో చేస్తాను. ఒక 500 లైక్స్ ఇవ్వండి. మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. థాంక్ యూ.